కాసేపట్లో భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10:45 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు మోదీ. నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ లో ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలుకుతారు. దింసా నృత్యంతో పాటు టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ హరిప్రియ అండ్ గుడ్ మార్నింగ్. ఒక్కసారి మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అంటూ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏదైతే కళలు కంటున్నటువంటి విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఈ సుదినాన్ని కంప్లీట్గా కూడా సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలని చెప్పేసి కూడా మంత్రులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒక్కసారి మనం చూసుకుంటే దగ్గర 2200 ఎకరాలలో 5000 కోట్ల రూపాయలు సుమారుగా కూడా వెచ్చించి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో, అంటే విభజన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని అయితే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తోంది. ప్రధానంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం అంతా కూడా ఐటీ కారిడార్గా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడంతో పాటు దానికి సంబంధించినటువంటి గూగుల్ డేటా సెంటర్, అలాగే రిలయన్స్ సంబంధించినటువంటి డేటా సెంటర్ల పాటు అనేక ఐటీ కంపెనీలు విశాఖ వేదికగా ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు సంబంధించి, అంటే నూతన పరిశ్రమలు స్థాపించేటటువంటి వారికి అనుగుణంగా ఏదైతే వాయు మార్గం కూడా పూర్తిగా ఇప్పటికే ఇటు రవాణాకు సంబంధించి ప్రత్యేకంగా జల మార్గం అయితేనేమి, అలాగే రహదారిలో అయితేనేమి, సో రైల్వేస్ అయితేనేమి, ఇవన్నీ కూడా పూర్తిగా కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతంగా విశాఖ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో ఉన్నప్పటికీ అది కంప్లీట్గా కూడా నేవీ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఏవైనా ప్రైవేటుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ జరగాలంటే ఆ పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా ప్రయాణాన్ని సరళతరం చేసేందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురాన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దేందుకు కూడా ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జిఎంఆర్ కంపెనీ ముందుకు వచ్చింది, టెండర్లు దక్కించుకుంది. అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి విమానాశ్రయంగా గుర్తింపు పొందేలా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా జిఎంఆర్ యాజమాన్య సంస్థ ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా, అంటే ఒకసారి విహంగ వీక్షణం నుంచి చూస్తే భోగాపురం సంబంధించినటువంటి టెర్మినల్ అంతా కూడా ఎగిరే చాప మాదిరిగా కనిపించే విధంగా డిజైన్ చేయడం అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని మాత్రం చెప్పుకోక తప్పదు. సో తుది మెరుగులు దిద్దుకొని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు ఉత్తరాంధ్ర యువతంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే కంపెనీల ప్రతినిధులు వైజాగ్ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తమ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనుకునేటటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తమకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి కూడా బలంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఎయిర్పోర్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. ఈరోజు ఉదయం 10:45 ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీ విని ఎరుగని రీతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయ నృత్యంగా ఉందో, అలాగే వారికి వారసత్వంగా వస్తున్నటువంటి
దింసా నృత్యాన్ని 13,500 మందితో ప్రదర్శిస్తూ ఉన్న తీరు ఒకసారి ఇప్పటికే రిహార్సల్స్ కూడా జరిగిపోయాయి. సో అందరినీ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నటువంటి ఈ గిరిజన సంప్రదాయ నృత్యంతో ప్రధానికి స్వాగతం అయితే పలకబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ప్రధానికి స్వాగతం పలకడంతో పాటు వరల్డ్ రికార్డు సృష్టించే విధంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇన్ని వేల మంది గిరిజనులు, ఎవరైతే మహిళలు కానివ్వండి అలాగే బాలికలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ నృత్యంలో అయితే పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సంస్కృతి వారసత్వ కలగా వస్తూ ఉన్నటువంటి నృత్యం కూచిపూడుకు సంబంధించి కూడా వందల మంది మహిళలు అలాగే విద్యార్థులతో ప్రధానికి స్వాగతం పలకబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కంప్లీట్గా ఉత్తరాంధ్ర కల్చర్ అంతా కూడా అక్కడ ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా జిఎంఆర్ సంస్థకైతే ఆదేశాలు జారీ చేసింది. డిజైన్లలో ఇవన్నీ కావాలని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎయిర్పోర్ట్ బయట ఏటి కొప్పాకకు సంబంధించినటువంటి బొమ్మలు మనం చూస్తున్నాం. అత్యంత అందంగా సుందరంగా తేలికపాటిగా ఉండేటటువంటి ఈ ఏటి కొప్పాక బొమ్మలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఇక్కడి నుంచి కూడా విదేశాలకు కూడా ఎగుమవుతాయి. సో ఈ బొమ్మలకు సంబంధించి కూడా ఇక్కడ కంప్లీట్గా ఒక భారీ ఏటి కొప్పాక బొమ్మను ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి బయట అయితే పెట్టడం జరిగింది. స్వాగతం ఇచ్చే విధంగా అది అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుందని చెప్పుకోక తప్పదు. మరోవైపు బొబ్బిలి వీణ, దీనికి కూడా ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అందమైనటువంటి ఈ బొబ్బిలి వీణ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వచ్చేటటువంటి చూపరులను విశేషంగా ఆకర్షిస్తోందని మాత్రం చెప్పుకోక తప్పదు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి చారిత్రాత్మక సంస్కృతి వైభవం ఉట్టిపడేలా ప్రత్యేకమైనటువంటి చిత్రాలను కంప్లీట్గా కూడా ఈ టెర్మినల్లో అయితే ఉపయోగించడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా వచ్చేటటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో అలాగే కంప్లీట్గా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఈ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ప్రధాన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అందరికీ కూడా ఆనందంగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. హరిప్రియ. Right. Thanks for the updates, Harikishan.